హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ బ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో ఇత్తడి గిన్నెల పైన చేస్తున్నానండి. గిన్నె చూడండి, అడుగు భాగాన్ని కానీ గిన్నె మొత్తం కానీ నల్లగా మచ్చలుగా మురికిగా ఉందన్నమాట. ఈ గిన్నె మురికి వదిలించాలంటే ఖర్చు అయితే పెట్టాల్సిందేనండి. నేనైతే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేనన్నమాట. కొంతమంది చింతపండుతో రుద్దుతారండి. చింతపండు కూడా చాలా కాస్ట్ ఉంటుంది. పితాంబరం అయితే షాప్లో కొనుక్కొని తీసుకురావాలి. అలాగే పితాంబరం స్మెల్ కూడా నాకు పడదనమాట. లోపల భాగాన్ని టచ్ అయినా కూడా ఇంకా అదే స్మెల్ వస్తుంది. ఎందుకండి, మనకి ఈజీగా ఇటుకరాయి కానీ ఎండిపోయిన నిమ్మకాయలు లేదంటే పండు నిమ్మకాయలు ఈ రెండు ఉంటే చాలండి. గిన్నెలు అయితే మిలమిలా మెరిసిపోతాయి అనమాట. టైం కూడా ఎక్కువ పట్టదండి. నిజంగా చెప్తున్నాను, అంతకుముందు నేను చింతపండుతో ట్రై చేశానండి. చాలా కష్టపడి రుద్దాల్సి వచ్చిందనమాట. ఇప్పుడైతే మనకి 2 గిన్నెలు కూడా 5 నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకైతే క్లారిటీగా చూపిస్తాను. వీడియోని ఎడిట్ అలాగే లైవ్లో అయితే మీకు కలర్ చేంజ్ అనేది కనిపించింది చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే ఒక ఇటుకరాయి తుంపు తీసుకొచ్చి దంచానండి. దంచి నేను స్ట్రైనర్లో వేసి జల్లించుకున్నాను అనమాట. ఆ పొడి అనేది 1 టేబుల్ స్పూన్ వచ్చిందండి. ఎండిపోయిన నిమ్మకాయ తీసుకొచ్చి అయితే నేను పిండేశాను అనమాట. ఒక పేస్ట్ లాగా అయితే మనం చేసుకుందాము ఈ ఇటుకరాయి పొడిని. చూసారు కదండి, ఇప్పుడు గిన్నె ఎంత నల్లగా ఉందో. దీనిపైన నేను ఇటుకరాయిని నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ అల్లి చేశాను కదా. నిమ్మరసం కలిపిన ఇటుకరాయి పేస్ట్ని అయితే గిన్నెకి రాసి చూపిస్తాను చూడండి. ఏలుతో లైట్గా అలాగా అప్లై చేశాను కదా, తుడిచి చూపిస్తాను చూడండి. పాత గిన్నెకి మనం రాసిన దగ్గర తేడా కనిపించింది కదండి. ఈ ఇటుకరాయి పేస్ట్ మొత్తం కూడా మనం గిన్నె నిండా అప్లై చేసుకుందాం. నిమ్మ చెక్క తీసుకొని అయితే అప్లై చేద్దామండి. మీకు తేడా వెంటనే కనిపించిందండి. మినరల్ వాటర్తో అయితే వాష్ చేసుకోండి. ఇటుకరాయి పేస్ట్తో మీరు రుద్దేసిన తర్వాత మినరల్ వాటర్తో వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టుకున్నారంటే మచ్చలు పడకుండా గిన్నెలు నీట్గా ఉంటాయండి. చూడండి, నేను నిమ్మ చెక్కతో అయితే ఈ ఇటుకరాయి పేస్ట్ని అయితే గిన్నె మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట. గట్టిగా ప్రెస్ చేయట్లేదండి. ప్రెస్ చేస్తే ఆ ఇటుకరాయి పేస్ట్ అనేది పక్కకు జరిగిపోయిద్ది అనమాట. ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత నేను ఆ నిమ్మ చెక్కతోని రుద్ది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే రుద్దుదాం మనం. గట్టిగా రుద్దితే ఇలా ఉంటుందండి, పక్కకి నీట్గా వెళ్ళిపోయిద్ది అనమాట. కలర్ చూడండి ఎంత మ్యాజిక్గా మెరిసిపోతుందో గిన్నె అనేది. ఖర్చు లేకుండా చేసుకునే పని అండి. ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నించకండి. చింతపండు చాలా కాస్ట్ ఉంటుంది. అలాగే పితాంబరం బయట నుంచి కొనుక్కోవాలి. ఇంకా చాలా ప్రయత్నిస్తారండి. కొంతమంది అయితే హార్పిక్ కేసు చూపిస్తున్నారండి. హార్పిక్ కెమికల్ అండి. అసలు బాత్రూములు కడిగే దాంతో ఇంకా ఈ ఇత్తడి గిన్నెలు, ఇత్తడి రాగి గిన్నెలు ఇవి కడిగి చూపిస్తున్నారండి. అంటే కొంతమందికి యూస్ఫుల్ అనిపించవచ్చు. నాకు అంత మంచిగా అనిపించలేదండి హార్పిక్తో గిన్నెలు వాష్ చేయటం. ఎందుకంటే ఇత్తడి గిన్నెల్లో మనం దేవుడి ప్రసాదాలు చేస్తాం, అలాగే ఇత్తడి బిందెల్లో వాటర్ తాగుతాం అన్నమాట. అందుకని చెప్పేసి హార్పిక్తో కడగటం ఇష్టం లేదు, అది కెమికల్ కాబట్టి. ఇటుకరాయి న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ కాదు, హానికరం కాదండి. అలాగే నిమ్మకాయ కూడా న్యాచురల్ కాబట్టి మనకి ఎలాంటి హానికరం కాదు. గిన్నె మొత్తం నేను రుద్దేశాను కదండి. అడుగు బాగాన మసండి, మసి కూడా చూడండి ఎట్లా వదిలిపోతుందో. చాలా నీట్గా వచ్చేసిందండి గిన్నె మొత్తం కూడా, అడుగు భాగంతో సహా. అలాగే లోపల కూడా కొంచెం మురికిగా అంటే నల్లగా ఉందండి. అడుగు భాగం అంతా క్లీన్ అయిపోయింది కదండి నీట్గా. లోపల కూడా కొంచెం నలుపు ఉంటుంది అనమాట. ఆ నలుపు కూడా క్లీన్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత సింపుల్గా అయితే గిన్నె మిలమిలా మెరిసిపోతుందో. ఇంతకుముందు ఎంత నల్లగా ఉందండి అడుగు భాగం కానీ గిన్నె మొత్తం కానీ. లోపల నలుపు కూడా వదిలిచ్చేద్దాం. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం స్టీల్ గిన్నెలు ఎలా వాష్ చేస్తాం నార్మల్ స్క్రబ్బర్తో, అలా రుద్దితే చాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసి చూపిస్తాను చూడండి లోపల. ఇప్పుడు పైన కూడా మనం వాష్ చేసేద్దాం. ఇటుకరాయి పొడి మొత్తం పక్కకి వెళ్ళిపోయేలాగా వాటర్ వేసి నేను కడిగి చూపిస్తున్నాను చూడండి. చూసారండి, మ్యాజిక్ అనమాట. ఒకసారి మనం బార్డర్ మొత్తం కూడా నిమ్మ చెక్కతో రుద్దుదాం. ఒకసారి నలుపు అనేది ఏమైనా ఉన్నా కూడా పోయిద్ది అనమాట, మురికి లాంటిది. ఇంతకుముందు ఎంత మడ్డి కొట్టుకొని ఉందండి ఈ గిన్నె. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, మిలమిలా మెరిసిపోతుంది కదా. మ్యాజిక్ అండి.
ఇంత సింపుల్గా ఇటుకరాయితో నిమ్మరసంతో అయితే చక్కగా గిన్నెలు వాష్ చేసుకోవచ్చు. నిన్నైతే రాగి గ్లాస్ వాష్ చేసి చూపించానండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను పెద్ద గిన్నె ఉందండి, ఇదైతే ఎప్పటిదో మా పిల్లప్పుడు గిన్నె అనమాట. ఈ గిన్నె కూడా వాష్ చేసి చూపిస్తాను. ఇదైతే నేను పెద్దగా అసలు వాడలేదండి, అంటే ఈ మధ్య కాలంలో అయితే అస్సలు వాడలేదన్నమాట. ఎందుకంటే చిన్న గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో ఎక్కువగా పొంగల్ చేసేస్తానండి ఫాస్ట్గా. ఇది ఏదైనా మొక్కుబళ్ళప్పుడు వాడతానమాట. చూడండి, ఇది కూడా ఎక్కువగా ఏమీ శ్రమ పట్టలేదన్నమాట. ఈ అడుగు భాగం మాత్రం కొంచెం టైం పట్టిద్దండి. స్టీల్ స్క్రబ్బర్ అయితే యూజ్ చేయాలన్నమాట. నేనైతే ఇంకా దీంతోనే పోయినంత వరకు అయితే రుద్దేశాను. ఎందుకంటే జ్వరం వచ్చిందని చెప్పాను కదండి, ఎక్కువగా నేను ప్రెషర్ అనేది పెట్టానంటే మళ్ళీ ఫీవర్ అనేది రిటర్న్ వస్తుందన్నమాట. ఇంతేనండి, అస్సలు ఖర్చు లేకుండా ఎక్కువ టైం లేకుండా గిన్నెలు చూడండి మిలమిలా మెరిసిపోయినాయి కదా, మ్యాజిక్ లాగా. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. నిన్నటి వీడియో కూడా వాచ్ చేయండి. బాయ్.